అప్పుడతను తన పెద్ద కొడుకు ఏశావును పిలిచి, నేను వృద్ధుడనైపోయాను, కంటిచూపు కూడా పోయింది, ఇక ఎప్పుడు చనిపోతానో తెలీదు. కాబట్టి ఇక నిన్ను దీవించి బాధ్యతలు అప్పగిస్తే నా బాధ్యత తీరిపోతుంది. కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి నాకు ఇష్టమైన వేటమాంసం తెచ్చి వండి పట్టుకుని రా. నేను దానిని సంతృప్తిగా తిని ప్రార్థించి దేవుడు నా తండ్రి అబ్రహాముకు నాకు అనుగ్రహించిన దీవెనలన్నీ నీపై కురిపిస్తాను. అప్పుడు నీవే నా వారసునిగా అందరిపై అధికారం కలిగి ఉంటావు అని అన్నాడు. ఏశావు సరేనని తన విల్లంబులు తీసుకుని అడవికి వెళ్ళాడు. మరి మాస్టారు, ఏశావు తన జ్యేష్ఠ హక్కును యాకోబుకు అమ్మేశాడు కదా, ఆ విషయం తండ్రికి చెప్పలేదా? లేదు. కాని ఇస్సాకు ఏశావును పిలిచి తన వారసత్వ దీవెనలు తనపై కురిపిస్తాననటం రిబ్కా వినింది. ఏశావు అడవికి వెళ్ళగానే యాకోబును పిలిచి వెంటనే 2 మేకపిల్లల్ని తీసుకురమ్మంది. వాటి మాంసంతో మంచి రుచికరమైన కూర సిద్ధం చేసింది. అది తీసుకెళ్లి ఇస్సాకుకు వడ్డించి దీవెనలు పొందమని యాకోబుతో చెప్పింది. మరి యాకోబు అలాగే చేశాడా? ఇస్సాకు యాకోబును గుర్తుపట్టలేదా? నువ్వన్నట్టే యాకోబు కూడా తల్లిని అడిగాడు. తండ్రి తనను గుర్తుపడితే కొంప మునిగిపోతుందని, దీవించడం కాదుగదా శపిస్తాడని భయపడ్డాడు. పైగా ఏసావు ఒళ్లంతా దట్టంగా వెంట్రుకలుంటాయి, తన శరీరమేమో నునుపుగా ఉంటుంది అని అన్నాడు. ఇసాకు గ్రుడ్డివాడైపోయి కళ్ళు కనిపించవు కదా, ఎలా గుర్తుపడతాడు? తాకితే గుర్తుపట్టలేడా? దీవించేటప్పుడు దగ్గరికి తీసుకోడా ఏంటి? అవునవును, వెంటనే గుర్తుపట్టవచ్చు. మరి అట్లయితే ఎట్లా? భలే సందేహాలు వెలిబుచ్చారర్రా. మీ మాదిరే యాకోబు కూడా సందేహపడ్డాడు. అప్పుడు రిబ్కా ఒక మంచి ఉపాయం పన్నింది. అపాయం లేని ఒక చక్కని ఉపాయం. ఉపాయమా? రిబ్కా ఏమి ఉపాయం చేసింది మాస్టారు? ఏం లేదర్రా, ఏసావు వేసుకునే బట్టల్ని యాకోబుకు తొడిగింది. శరీరం కనిపించే చోట్ల మేక చర్మం చుట్టింది. అంటే చేతులకు, భుజాలకు, మెడకు అన్నమాట. వావ్, భలే ఉపాయం మాస్టారు. మరి యాకోబు భయపడకుండా వెళ్ళాడా? వెళ్ళాడు. భోజనం తీసుకుని భయంగానే తండ్రి దగ్గరకు వెళ్ళాడు. భోజనాన్ని వడ్డించి తండ్రిని తృప్తిగా భోంచేయమన్నాడు. మరి ఇస్సాకు యాకోబును గుర్తుపట్టలేదా? ఏసావే అనుకున్నాడా? ఇస్సాకుకు కొంచెం సందేహం కలిగింది. అంత త్వరగా వేటమాంసం దొరికిందా అని అడిగాడు. అయితే దేవుని దయ వల్ల త్వరగానే దొరికిందని యాకోబు అన్నాడు. మరి యాకోబు గొంతును గుర్తుపట్టలేదా మాస్టారు? నిజమే. యాకోబు ఎంతగా గొంతు మార్చి మాట్లాడినా ఇస్సాకుకు ఒకంత అనుమానం వచ్చింది. యాకోబును తన దగ్గరకు రమ్మన్నాడు. ఒళ్లంతా తడిమి చూశాడు. యాకోబును తన గుండెలకు హత్తుకున్నాడు. వేసుకున్న బట్టల్ని కూడా వాసన చూశాడు. అయ్యయ్యో, అయితే యాకోబును గుర్తుపట్టాడా మాస్టారు? లేదు, యాకోబు వేసుకుంది ఏశావు బట్టల్నే కదా. పైగా చేతులకు, భుజాలకు, మెడకు రిబ్కా మేక చర్మాన్ని కప్పింది కదా. ఆ దట్టమైన వెంట్రుకలు చూసి అతను ఏశావే అనుకున్నాడు. ఇక అప్పుడు తృప్తిగా భోంచేసి దేవుని పేరుట జ్యేష్ఠపుత్రుని దీవెనలను యాకోబుపై కురిపించి తన వారసునిగా అతనిని దీవించుమని దేవుని ప్రార్థించాడు. తన ఆస్తులపై, తన పరివారంపై వారసత్వ అధికారాన్ని, హక్కులన్నీ అందజేశాడు. సంతృప్తిగా నొసటిపై ముద్దు పెట్టుకుని తను అందరిపై యజమానిగా ఉంటాడని పంపించేశాడు. యాకోబు ఆనందంగా గబగబా తల్లి వద్దకు వచ్చేశాడు. రిబ్కా కూడా అతన్ని దీవించి ఆప్యాయంగా ముద్దాడింది. ఆ విధంగా యాకోబు జ్యేష్ఠపుత్రుని దీవెనలను పొందాడర్రా. మరి ఆ తర్వాత ఏశావు వచ్చాక గొడవేమీ జరగలేదా మాస్టారు? ఇస్సాకు యాకోబును దీవించి పంపిన కొద్దిసేపటికే ఏశావు వేట నుంచి వచ్చాడు. అతను కూడా రుచిగల వంటకం తయారు చేసి తండ్రి వద్దకు వచ్చి దీవెనలు అడిగాడు. ఇస్సాకు ఆశ్చర్యపోయాడు. మరి ఇంతకుముందే వచ్చి వెళ్ళింది ఎవరు? యాకోబు మోసంతో తన దీవెనలు పొందాడని ఇస్సాకు గ్రహించాడు.
తాను దేవుని పేరుట దీవెనలన్నీ యాకోబుపైనే కురిపించాడు. తన సంపదలన్నింటికీ అతన్నే యజమానిని చేశాడు. వారసత్వ వరాన్ని కూడా అనుగ్రహించాడు. ఇక ఏశావును దీవించడానికి తన వద్ద ఏముంది? ఆ విషయాన్నే ఏశావుతో చెప్పాడు. మరి అప్పుడు ఏసావు ఏం చేశాడు మాస్టారు? ఏశావు ఎంతో బాధపడ్డాడు. తాను తిండి కోసం జ్యేష్ఠ హక్కును కోల్పోవటం వల్లే ఇలా జరిగిందని గ్రహించాడు. యాకోబు మోసకారితనంతో తనపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడని రగిలిపోయాడు. ఏదేమైనా యాకోబు ఆటలు సాగేది తండ్రి బతికున్నంతకాలమే కదా. ఆ తర్వాత వాడి అంతు చూస్తా అని లోలోన బుసలు కొట్టాడు. ఏదేమైనా సరే తనపై ఒక్క దీవెనైనా కురిపించాలని తండ్రితో విన్నవించుకున్నాడు. మరి ఇస్సాకు అతన్ని దీవించాడా మాస్టారు? దేవుని దీవెనలన్నీ యాకోబుకే అందించానన్నాడుగా. అవును, దేవుని దీవెనలన్నీ యాకోబుకే చెందాయి. కాని ఒక తండ్రిగా ఏశావును దీవించాడు. అయితే అతను తన తమ్ముడికి దాసోహమవటం తప్పదన్నాడు. కాని చివరకు తనకు స్వేచ్ఛ లభిస్తుందని దీవించాడు. ఏశావు ఇక చేసేది లేక తండ్రికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అయితే యాకోబు పైన ద్వేషం పెంచుకున్నాడు. తండ్రి చనిపోయాక యాకోబును చంపేయాలని నిశ్చయించుకున్నాడు. అయ్యో, మరి యాకోబు గతేంటి? ఏసావు అతన్ని చంపేస్తాడా? లేదు, ఏశావు దుర్బుద్ధిని రిబ్కా తెలుసుకుంది. ఎలాగైనా యాకోబును అతన్నుంచి కాపాడాలనుకుంది. యాకోబును తన పుట్టింటికి సురక్షితంగా పంపాలని పథకం వేసింది. ఎలాగూ భార్యలంటే ఇస్సాకుకు నచ్చడం లేదు. అందువల్ల యాకోబును హారానులో ఉన్న తన అన్న లాబాను కుమార్తెల్లో ఒకరిని వివాహం చేసుకుంటే బావుంటుందని రిబ్కా ఇస్సాకుకు చెబుతుంది. రిబ్కా సలహా ఇస్సాకుకు నచ్చింది. అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు ఈ కనాను దేశంలో ఉన్న స్త్రీలలో ఎవరినీ వివాహం చేసుకోవద్దు. మీ తల్లి రిబ్కా పుట్టినిల్లైన బేతుయేలు ఇంటికి వెళ్ళి మీ మామ లాబాను కూతుళ్లలో ఒకరిని పెళ్లి చేసుకుని తిరిగిరా. అంతవరకు అక్కడుండు అని యాకోబును హారానుకు పంపించాడు. ఇక తన పుట్టింట్లో యాకోబు క్షేమంగా ఉంటాడని రిబ్కా సంతోషించింది కదా మాస్టారు? అవును. అప్పుడు రిబ్కా యాకోబు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసి ఏశావు కోపం తగ్గే వరకు అక్కడే ఉండమని చెప్పి యాకోబును దీవించి హారానుకు సాగనంపింది. ఇదర్రా జరిగింది. ఇప్పటికిది చాలు. ఈసారి వచ్చినప్పుడు యాకోబు లాబాను దగ్గరికి ఎలా వెళ్ళింది, అక్కడ ఏమైంది, ఎవరిని వివాహమాడాడు అనే విషయాలు చెప్పుకుందాం. సరేనా? అలాగే మాస్టారు. సరే, మరి మనం ఇక మన ఇళ్ళకెళ్దామా? అట్టాగే మాస్టారు. యాకోబు హారానుకు, మనం మన ఇళ్లకు, అంతే కదా? అంతే.